హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చి మనం ఈ ఎంసీఏ పోర్టల్లో ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ ఉంటుంది కదా, వాళ్ళు కంపల్సరీగా యాన్యువల్ రిటర్న్ని ఫైల్ చేయాలి ఫామ్ 11లో. ఆ డేట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ 30 మేకి వాళ్ళ యాన్యువల్ డేట్ టైం. బట్ ఆ డ్యూ డేట్ అనేది 15th జూలై 2022 వరకు ఎక్స్టెండ్ చేసినారు. అండ్ ఇప్పుడు మనం ఈ ఫామ్ 11 గురించి తెలుసుకున్నాం. ఫామ్ 11 ఎట్లుంటుంది, ఫామ్ 11 ఫిల్లింగ్, ఫామ్ 11 ఇలా ఉంటుంది. ఫామ్ 11 అనేది ప్రతి పార్ట్నర్షిప్ ఫామ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఫామ్లో యాన్యువల్ రిటర్న్ గురించి తెలుసుకున్నాం. దాని యొక్క డ్యూ డేట్ ఏముంటుంది, ఒకవేళ లేట్ ఫైలింగ్ అయితే దాని యొక్క పెనాల్టీ ఎంత వస్తుంది, ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ ఏవేవి అడుగుతారు, అండ్ మనం సైనింగ్ ఎవరు చేస్తారు అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇక్కడ ఫామ్ నెంబర్ 11 యాన్యువల్ రిటర్న్ అని చెప్పొచ్చు. ఈ యాన్యువల్ రిటర్న్ ఎవరికంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఫైల్ చేయాలి. ఎప్పుడు ఈచ్ ఇయర్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఎంసీఏ పోర్టల్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో చేయాలి. అండ్ ఈ విత్ ఇన్ 2 days లోపల ఫైల్ చేస్తే పెనాల్టీస్ ఏమి ఉండవు. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫామ్లో ఫైల్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్, ఆల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఒకటేసారి ఫిల్ చేయాలి. రీసబ్మిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ ఫామ్ 11లో. అండ్ ఈ ఫామ్ 11 అనేది విల్ నాట్ బి అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ మనం ఏమన్నా ఈ ఫామ్ 4 కన్నా చేస్తుంటే, అంటే నోటీస్ ఆఫ్ అపాయింట్మెంట్, సెషన్స్, ఏమన్నా డిజిగ్నేషన్ చేంజ్ అయినా, పార్ట్నర్ చేంజ్ అయినా, అండ్ పేమెంట్ ఆఫ్ ఏమన్నా ఫీజెస్ పేమెంట్ ఉన్నా, ఈ ఫామ్ 4 అనేది అండర్ ప్రాసెసింగ్లో ఉన్నా, అంటే ఈ డీటెయిల్స్ చేంజ్ చేసినప్పుడు ఈ ఫామ్ సబ్మిట్ చేసినాక అట్లాంటి డీటెయిల్స్ ఏమన్నా మనకి పెండింగ్లో ఉంటే ఈ ఫామ్ 11ని ఫైల్ చేయడానికి రాదు. ఈ ఫామ్ 11ని ఫైల్ చేయాలంటే కంపల్సరీ ఆథరైజ్ పార్ట్నర్స్ వాళ్ళంతా డీటెయిల్స్ని తీసుకుంటుంది కాబట్టి ఫామ్ 11 అప్డేట్లో ఉండాలి అన్ని. నెక్స్ట్ ఫామ్ 11 యొక్క డ్యూ డేట్ ఎప్పుడు అంటే విత్ ఇన్ 60 days ఫ్రమ్ ఈ 31st మార్చ్ 2022, 31st మార్చ్ నుంచి 60 days తీసుకోవాలి. అంటే మనకి ఎంత పడుతుంది? ఏప్రిల్ మే. తో 31st మే వచ్చేసి ఈచ్ ఇయర్ ఫామ్ 11కి డ్యూ డేట్. బట్ మనకి ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన డేట్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది? ఫామ్ 11కి 15th జూలై 2022 వరకు మీరు ఏ పెనాల్టీస్, ఏ ఫీజెస్ పే చేయకుండా మీరు ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ చేయొచ్చు 15th జూలై లోపల. మీన్స్ దట్ ఈస్ 10 days ఇంకా మీకు టైం అనేది ఉంది. ఇది డ్యూ డేట్కి సంబంధించి. అండ్ మనం ఇక్కడ డ్యూ డేట్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పుకుందాం? పెనాల్టీ. ఒకవేళ మనం విత్ ఇన్ డ్యూ డేట్ లోపల కన్నా ఫైల్ చేయకుంటే ఎంత పెనాల్టీ పడుతుంది అంటే, ఇందులో బిఫోర్ 31st మే చేస్తే ఏం పెనాల్టీ పడదు. ఒకవేళ ఆఫ్టర్ 31st మార్చ్ కన్నా మీరు పే చేస్తే 100 rupees పర్ డే పడుతుంది. ఈ 100 rupees పర్ డే పడుతుంది. అండ్ మీరు 31st తర్వాత ఒక 10 days తర్వాత ఫైల్ చేస్తే 10 into 100 దట్ ఈస్ 1000 rupees మీ యొక్క పెనాల్టీ పడుతుంది. దట్ ఈస్ లేట్ ఫైలింగ్ ఆఫ్ ఫామ్ 11. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్స్ మనకి ఏమేమి తీసుకుంటారు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు? మొత్తం మన ఇన్ఫర్మేషన్, ఎల్ఎల్పికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబర్ కానీ, రిజిస్టర్డ్ ఎక్కడైనారు, అండ్ బిజినెస్ క్లారిఫికేషన్స్ ఏమి, నేచర్ ఏమి, ఇవన్నీ నేను ఎట్లా చూడాలి ఫామ్లో అడిగేది నేను ఫామ్ చూపిస్తూ మీకు క్లియర్గా చెప్తాను. అండ్ సైనింగ్, కంపల్సరీగా సైనింగ్ అనేది చేయాలి. ఎంతమంది చేయాలంటే ఒక 2 designated పార్ట్నర్ చేయాలి. అండ్ ఎప్పుడు 2 designated పార్ట్నర్ చేయాల్సింది వాళ్ళ టర్న్ ఓవర్, వాళ్ళ గ్రాస్ రిలీజ్ అనేది, ఈ టర్న్ ఓవర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, పార్ట్నర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ 50 lakhs ఎక్సీడ్ అయినా, ఆ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores ఎక్సీడ్ అయినా, అట్లాంటి కేసులో ఫామ్ 11లో సర్టిఫికేషన్ వచ్చేసి ఎవరైతే సిఎస్ ఉంటారో, దట్ ఈస్ కంపెనీ సెక్రటరీ ఉంటారు కదా, ఆ కంపెనీ సెక్రటరీ వాళ్ళు కూడా ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు సర్టిఫై చేయాలి. ఎప్పుడు వాళ్ళ టర్న్ ఓవర్, ఈ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 50 lakhs ఉంటే, ఆర్ ఈ వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores ఉంటే, ఇందులో సిఎస్ అనే పర్సన్ సర్టిఫై చేయాలి. ఇది దీనికి ఉన్న సైనింగ్కి సంబంధించి కంపల్సరీ ఎంతమంది సైన్ చేయాలి? పార్ట్నర్స్ అయితే 2 designated పార్ట్నర్స్ సైన్ చేయాలి. ఓకే, ఫామ్ 11 ఎట్లుంటుంది? ఫామ్ 11ని ఎట్లా ఫిల్ చేయాలి? ఇది ఫామ్ 11 మనం ఫిల్ చేయాల్సినది. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యాన్యువల్ రిటర్న్ మేడ్ అప్ టు 31st day ఆఫ్ మార్చ్, ఏ ఇయర్ వరకు మనం ఫైల్ చేసినాము. నేను వచ్చేసి లాస్ట్ ఫైలింగ్ అంటే ఇప్పుడు మనం వచ్చేసి 31st మార్చ్ 2022లో ఉన్నాం కాబట్టి, అంతకుముందు నాకు స్టార్టింగ్ డేట్ ఏమవుతుంది? 1/4/21 అవుతుంది. దానికి సంబంధించి అంతకుముందు ఇయర్కి సంబంధించిన డేట్ అంటే 31st day ఆఫ్ మార్చ్ 2021 కానీ 2022 కానీ మీరు ఏదైతే ఫైల్ చేసిందో అది తీసుకోవాలి. నేను ఇది ఫైల్ చేసినాను కాబట్టి అది తీసుకుంటా. నెక్స్ట్ నా స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/4/21 అవుతుంది. అండ్ ఇది
మన ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చింటారు. ఎట్లయితే మనం ఇండివిజువల్ అయితే పాన్ కార్డ్ ఉంటుందో అట్లనే ఎల్ఎల్పికి ఒక ప్యాన్ ఉంటుంది. ఇది ప్రీఫిల్ చేయాలనుకుంటే ప్రీఫిల్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రీఫిల్ బటన్ అనేది ఆ డేటా ప్రీఫిల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత ప్రీఫిల్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మన నేమ్ ఆఫ్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఫర్ మన పార్ట్నర్ ఏమి నేను సైనింగ్ ఇక్కడ చెప్పినా కదా ఏవైతే ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏవని ఈ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. అండ్ లయబిలిటీ ఇది క్లిక్ చేసినాము. తర్వాత నేమ్ ఆఫ్ లయబిలిటీ ఏది ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క నేమ్ ఏంది, అడ్రస్ ఏమి అండ్ ఈమెయిల్ ఐడి ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి పార్ట్నర్షిప్ ఫర్మ్కి. తర్వాత అదర్ అడ్రస్ ఇఫ్ ఏమైనా డిక్లేర్ చేసింటే అంటే మీకు ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెసెస్ ఏమైనా ఉన్నా. తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి బిజినెస్ క్లాసిఫికేషన్. ఇక్కడ మనం ట్రాక్ చేయాలి ఫస్ట్. అంటే మనం బిజినెస్ క్లాసిఫికేషన్లో బిజినెస్లో ఉన్నామా, ప్రొఫెషన్లో ఉన్నామా, సర్వీస్లో ఉన్నామా, ఆక్యుపేషన్లో ఉన్నామా ఆర్ ఎనీ అదర్ ఉన్నామా. నేను వచ్చేసి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఉన్నాం అనుకోండి, ప్రొఫెషన్ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎల్ఎల్పి. ఏ ప్రొఫెషన్కి సంబంధించి నేను చేస్తున్నాను, అకౌంటింగ్కి సంబంధించి చేస్తున్నాము, ఓకే అకౌంటింగ్ కి సంబంధించి చేస్తున్నాము, టాక్సేషన్ కి సంబంధించి చేస్తున్నాము ఆర్ ఏమైనా ఇంకో అదర్ ఏమైనా చేస్తుంటే అట్లాంటివన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ యాజ్ ఆన్ 31st ఆఫ్ పీరియడ్ ఆఫ్ విచ్ యాన్యువల్ రిటర్న్ ఈస్ బీయింగ్ ఫైల్డ్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎంత ఉన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎంత ఉన్నారు. మనకి కంపల్సరీ ఒక 2 డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ అయితే ఉండాలి. ఎందుకు ఇక్కడ నేను సైనింగ్ లో చెప్పిన 2 కంపల్సరీ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ సైన్ చేయాలి. ఒకవేళ మీ టర్న్ ఓవర్ మీ కాంట్రిబ్యూషన్ ఎక్సీడ్ అయితే 50 lakhs 5 crore ఎక్కువ అయితే సిఎస్ కూడా మీకు సంతకం చేయాలి ఎవరు ప్రాక్టీస్ లో ఉన్న పర్సన్ అని చెప్పిన. సో కంపల్సరీ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ 2 ఉండాలి. 2 కన్నా ఎక్సెస్ ఉంటే ఆ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. టోటల్గా ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో ఆ నెంబర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత చేసినాము ఏదానికోసం మనం సిఎస్ కోసం. అండ్ టోటల్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఆల్ పార్ట్నర్స్ ఇన్ ద ఎల్ఎల్పి ఎంతైనా రిసీవ్ చేసుకున్నారా. అండ్ ఫామ్ 8 అనేది ఒకటి ఫిల్ చేయాల్సినది ఉంటుంది కాంట్రిబ్యూషన్కి సంబంధించి. ఆ డీటెయిల్స్ ఫామ్ 8 డిస్కస్ చేసేటప్పుడు చెప్దాం. నెక్స్ట్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్. ఒకవేళ మీ దగ్గర సర్వీస్ లిక్విడేటర్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోండి. నెక్స్ట్ 9th తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఇండివిజువల్ పార్ట్నర్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. అంటే అతని యొక్క డిజిగ్నేషన్ ఏమి ఆ ప్రీఫిల్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఆ డిజిగ్నేషన్ యొక్క డిన్ నెంబర్ని ఎంటర్ చేస్తే డిపిఐఎన్ నెంబర్ అంటాం. అక్కడ మనం ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీకి కానీ వెళ్తే డిన్ నెంబర్ అంటాం. ఇక్కడ పార్ట్నర్ పాలసీ డిపిఐఎన్ అంటాము. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్మనెంట్ నెంబర్స్, అతని యొక్క నేమ్ ఏమి అండ్ ఫాదర్ నేమ్ ఏమి, రెసిడెన్షియల్ స్టేటస్ ఏమి, నేషనాలిటీ ఏమి, డేట్ ఆఫ్ సెషన్. ఒకవేళ అతని యొక్క డిజిగ్నేషన్ ఏమైనా చేంజ్ అయిందా, అతను ఎప్పుడు అపాయింట్ అయినాడు, అండ్ ప్రీవియస్ డిజిగ్నేషన్స్ ఏమైనా ఉన్నవా అంటే ప్రీవియస్ నేమ్ ఏమైనా ఉందా, అప్లికేషన్ టు కాంట్రిబ్యూషన్ అంటే కంపెనీకి కొంత కాంట్రిబ్యూషన్ కంపల్సరీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేస్తున్నారు అంటే అకౌంటెడ్ ఫర్. అండ్ వెదర్ రెసిడెంట్ ఇన్ ఇండియాలో ఉన్నారా ఆర్ అవుట్ సైడ్లో ఉన్నారా ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈ నెంబర్ ఆఫ్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఇన్ విచ్ షీ ఆర్ హీ హోల్స్. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఎస్ అంటే ఎస్ క్లిక్ చేయాలి. ఒకవేళ నో ఉందనుకోండి నో పైన క్లిక్ చేయాలి. టిక్ మార్క్స్ని క్లిక్ చేసి మనం ఎంటర్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఏమైనా ఉందా ఆ అమౌంట్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఎన్ని పార్ట్నర్షిప్ ఫామ్లో ఉన్నావు, నేను వచ్చేసి ఒక 2 పార్ట్నర్షిప్ ఫామ్ ఉన్నా అనుకోండి 2 ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో డైరెక్టర్గా ఎన్ని కంపెనీస్లో ఉన్నాడు, ఒక 3 కంపెనీస్లో ఉన్నాం అనుకోండి 3 ఎంటర్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ బాడీస్ ఆఫ్ కార్పొరేట్ యాజ్ పార్ట్నర్స్ అంటే బాడీ కార్పొరేట్గా ఏమైనా ఉందా వాటికి సంబంధించిన డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇంతవరకు మనం ఏమైతే చెప్పుకున్నామో ఆ డీటెయిల్స్ మొత్తం రెసిడెన్షియల్ స్టేటస్ ఆ ఇన్ఫర్మేషన్ అట్లా మొత్తం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ నెక్స్ట్ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇతని యొక్క ఎల్ఎల్పిఎన్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ఎల్ఎల్పి అండ్ కంపెనీ యొక్క డిన్ నేమ్ ఆఫ్ ద కంపెనీ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా. డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎవరు ఉంటారో 31st March ఇప్పుడు మనం ఫైలింగ్ చేస్తున్న ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్. ఇండివిజువల్స్ కేటగిరీ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారో, నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎంత ఉన్నారో, నెంబర్ ఆఫ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఇండియాలో ఎంతమంది ఉన్నారో, అదర్స్లో ఎంతమంది ఉన్నారో టోటల్. ఒకవేళ ఎల్ఎల్పి అయితే ఎల్ఎల్పికి సంబంధించి మనం ఎల్ఎల్పినే చేస్తున్నాం కాబట్టి ఎల్ఎల్పి డీటెయిల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ పెనాల్టీస్ ఇంపోజ్డ్ ఆన్ ఎల్ఎల్పి, నెంబర్ ఆఫ్ రోస్ రిక్వైర్డ్. అండ్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన అనుకోండి
ఇక్కడ పెరిగిపోతుంది. అంటే నాకు 2 ఉన్నాయనుకోండి, 2 ఎంటర్ చేస్తా. ఒకవేళ నేను నాకు 3 కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఇక్కడ నేను క్లిక్ చేసిన అనుకోండి, ఎంటర్ కొడితే ఇంకొక యాడ్ అయిపోతుంది. సో సెక్షన్ నెంబర్ ఏ సెక్షన్ మీద వచ్చింది అండ్ అఫెన్స్ ఏమి, పెనాల్టీ ఎంత ఇంపోజ్ చేసినారు. ఇప్పుడు నేను రిటర్న్ ఫైలింగ్ అనేది లేట్ అయింది, దానికి సంబంధించిన సెక్షన్ నెంబర్ ఎంచాలి, రిటర్న్ని నేను ఫైల్ చేయలేదు, పెనాల్టీ ఎంత, పర్ డే 100 రూపీస్ ఎంటర్ చేయాలి. ఇంకా నాకు కావాలనుకుంటే ఇక్కడ నెంబర్స్ని ఎంటర్ చేసి ఇది పెంచుకుంటూ పోవచ్చు. అండ్ పార్ట్నర్స్, డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్, నెంబర్ ఆఫ్ రోస్ అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి కదా, వాళ్ళ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒకవేళ నాకు ఒక 2 మెంబర్స్ ఉన్నాయనుకోండి, 2 నేను క్లిక్ చేస్తాను, ఇక్కడ యాడ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఫామ్ 11 కాబట్టి అంత ఆటోమేటిక్గా జనరేట్ అయితేనే ఉంటుంది. మీకు కావాల్సిన రోస్ని పెంచుకుంటూ పోయి మనకు కావాల్సిన ఎంటర్ని ఎన్నుకుంటూ పోవాలి. డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ కంపల్సరీ ఒక 2 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అంటే కంపెనీ అఫెన్సెస్ ఏమన్నా ఉన్నావా, వాటికి కూడా ఒక 2 ఉన్నాయనుకోండి, ఇక్కడ వచ్చేసి 1 ఉంది, ఇప్పుడు ఇంకోటి యాడ్ అవుతుంది, ఇట్లా 2 రోస్ యాడ్ అయింది. అండ్ వెదర్ టర్న్ ఓవర్ ఆఫ్ ఎల్ఎల్పి ఎక్సీడెడ్ 5 crores, ఎస్ అని నేను క్లిక్ చేస్తా, ఆర్ నో అని నేను క్లిక్ చేస్తా. ఎస్ అని నేను క్లిక్ చేస్తే మనం ఏం చెప్పినాం, కంపెనీ సెక్రటరీ ఈజ్ కంపల్సరీగా అతను ఫైల్ ప్రాక్టీస్లో ఉన్న పర్సన్ సర్టిఫై చేయాల్సి వస్తుంది. ఎస్ అని నేను క్లిక్ చేస్తే. ఒకవేళ నో అని క్లిక్ చేస్తే ఎస్సిఎస్ అవసరం లేదు. ఒకవేళ అటాచ్ డీటెయిల్స్ ఆఫ్ కంపెనీ ఎల్ఎల్పి పార్ట్నర్స్ యాజ్ ద కేస్ మేబీ బిలో అటాచ్మెంట్స్ అంటే ఈ అటాచ్మెంట్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని అటాచ్మెంట్స్ చేయాలి. ఇక్కడ అటాచ్మెంట్ అండ్ ఆప్షనల్ అటాచ్మెంట్ ఇంకేమన్నా అటాచ్మెంట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ మీరు రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఎవరైతే పర్సనల్స్ ఉంటారో ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టి అండ్ డిజిగ్నేటెడ్ టు బి డిజిటలీ సిగ్నేచర్, అతని యొక్క డిజిటల్ సిగ్నేచర్ మనం కనుక కనెక్ట్ చేసినామంటే, కనెక్ట్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ వచ్చేస్తుంది అతని యొక్క డిజిగ్నేటెడ్ పార్ట్నర్ యొక్క అతని యొక్క డిపిఎన్ మీన్స్ డిన్ మనకి ఎట్లయితే కంపెనీకి ఉంటుందో పార్ట్నర్షిప్కి డిపిఎన్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఐ సర్టిఫై దట్ యాన్యువల్ రిటర్న్, ఈ సర్టిఫికేట్ ఇస్తున్నట్టు అది కూడా ట్రూ అండ్ కరెక్ట్, ట్రూ అండ్ ఫేర్ కాదు, ట్రూ అండ్ కరెక్ట్. మన ఆడిటర్స్ అయితే ట్రూ అండ్ ఫేర్ వస్తుంది, బట్ ఇక్కడ ఆడిటర్స్ కాదు, పార్ట్నర్స్, దట్ ఆర్ ద ఓనర్స్, కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ట్రూ అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్షిప్కి డిజిటల్ సిగ్నేచర్తో సైన్ చేయాలి. దిస్ ఈజ్ ఫామ్ 11కి సంబంధించి. ఈ ఫామ్ 11 ఇప్పుడు మనకి డ్యూ డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. ఈ ఫామ్ 11ని ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేసి కంప్లీట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీ కంపెనీ సెక్రటరీ మీ టర్న్ ఓవర్ కాంట్రిబ్యూషన్స్ ఎక్సీడ్ అయితే కంపెనీ సెక్రటరీ కూడా ప్రాక్టీస్, అతని యొక్క ప్రాక్టీస్ ఏమి అండ్ ప్రాక్టీస్ సర్టిఫికేట్, ప్రాక్టీస్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. అతను ఒకవేళ అసోసియేటా ఫెల్లోనా, అసోసియేట్ అంటే బిలో 5 years ఉంటాయి, ఫెల్లో అంటే అబోవ్ 5 years ఉంటాయి. అండ్ ఈ ఫామ్ని అంతా క్లియర్ చేసిన తర్వాత చెక్ ఫామ్ ఒకసారి క్లిక్ చేసుకోండి, ఏమన్నా డిఫరెన్సెస్ ఆర్ ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. అండ్ ప్రీ స్క్రూటినీ, ఈ చెక్ ఫామ్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత ఒకసారి స్క్రూటినీ చేసుకోండి, అంటే మీన్స్ అంతా ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత మీ ఎల్ఎల్పి దాంతో ఈ ఫామ్ ని సబ్మిట్ చేస్తే ఫామ్ 11 అయిపోతుంది. దట్ ఈస్ యాన్యువల్ రిటర్న్ ఫర్ ఎల్ఎల్పికి. సో టు అవాయిడ్ ద పెనాల్టీ బిఫోర్ 15 జూలై లోపల ఫైల్ చేయండి.